ఆల్రెడీ నేను చెప్పినా కదా నిన్న ప్రెస్లో. అవును, నేను కూడా చెప్పాను సార్. వాస్తవానికి ఆ తుపాకీ అనేది ఎక్కడిది అనేది మీరు ప్రశ్నించింది సార్. నిజంగా ఇది లైసెన్స్డా లేకుంటే అనఫిషియలా, ఎక్కడి నుంచి వచ్చింది సార్ అది? లైసెన్స్ తుపాకీ అయినా కూడా అది నేరమేనండి. ఓకే సార్. లైసెన్స్ తుపాకీ అయినా నేరమే, లైసెన్స్ లేని తుపాకీ అయితే ఇంకా పెద్ద నేరం సార్. లైసెన్స్ తుపాకీ ఆత్మరక్షణ కోసం వాడుకుంటారు, అవును సార్. కానీ ఆత్మరక్షణ కోసం వాడుకోవాలని ప్రభుత్వం ఇస్తుంది సార్. అసలు మరి లైసెన్స్ తుపాకీని అవతలని బెదిరించడం కోసం వాడడం అంటే మరి ఇండియన్ ఆర్మ్స్ ప్రకారము, తర్వాత ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ ప్రకారము, అదే విధంగా మరి భారతీయ న్యాయ సంహిత, భారత న్యాయ సంహిత, ఈ రెండింటి ప్రకారం కూడా అది నేరం సార్. అంటే వాళ్ళు ఎందుకు ఎఫ్ఐఆర్ ఎందుకు ఇష్యూ చేయలేదు పోలీసు వాళ్ళు సార్? సోమోటో ఎఫ్ఐఆర్ చేయాలి కదా. అవునవును సార్. మరి ఎఫ్ఐఆర్ ఎందుకు చేయలేదు సార్? ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు సార్ మీరు? ఎఫ్ఐఆర్ డిమాండ్ ఏం చేయాలి? వాళ్ళని అరెస్ట్ చేయాలండి. ఇది రాజకీయం కాదు కదా, ఇది పార్టీల పంచాయతీ కాదు, ఇది ప్రజాక్షేత్రంలో చట్ట ప్రకారం నడుచుకోవాలి సార్. చట్ట ప్రకారం అంటే ఆ రోహిన్ రెడ్డి అంటే ఆయన అరెస్ట్ చేయాలి. రోహన్ రెడ్డి తర్వాత సుమంత్, సోమోటో అయినా కేసు రిజిస్టర్ చేసి రోహన్ రెడ్డి, సుమంత్, ఇప్పుడు ఆమె కొండా సురేఖ వాళ్ళ డాక్టర్ కూడా చెప్పింది కదా, ఇవన్నీ భూదందాలు చేస్తున్నారు సోదరులు, మరి సీఎం సోదరులు, మరి వాళ్ళ గురించి ఎవరు ఏం మాట్లాడట్లేదు అంటారు. ఆ అమ్మాయి స్టేట్మెంట్ కూడా తీసుకోవాలి, తీసుకొని మరి సీఎం సోదరుల భూ కబ్జా భాగవతాలు ఏంటో అవన్నిటి కూడా డీటెయిల్ గా పోవాలిగా. మరి నాకే వస్తే తూతు మంత్రంగా చేస్తే ఎట్లుంటది? అయినా నాకు అర్థం కాని ఏంటంటే ఇంతవరకు టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడానికి ఇంత కింద మీద ఎందుకు ఎత్తున్నారో నాకు అర్థం కాదు. టాస్క్ ఫోర్స్ కన్నా మించిన ఫోర్స్ ఉండదు హైదరాబాద్ సిటీలో. మరి టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఆ సుమంత్ని అరెస్ట్ చేయలేకపోతున్నారా? అంటే ఆయన అరెస్ట్ చేస్తే బండారం అంతా బయటపడుతుందనా, లేకపోతే ఏంది అసలు? అంటే కొండా సురేఖను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారా ఒక బీసీ మహిళ అయినందుకు? అంటే దీన్ని ఇది ప్రజలు మొత్తం కూడా గమనిస్తున్నారండి. పూర్తి స్థాయిలో ఆ రోహన్ రెడ్డి కేంద్ర బిందుగా నడుస్తుంది ఇది. ఆ సుమంత్ అంటే చిన్నోడు, ఆ రోహన్ రెడ్డి పంచాయతీలు చేస్తున్నాడు. రోజు రేవంత్ రెడ్డి నుంచి ఏమి ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి ఆయనకు, ఒక షాడో ఫిక్సర్ గా ఆయన వ్యవహరిస్తున్నాడు మన రోహన్ రెడ్డి. ఆ రోహన్ రెడ్డిని పట్టుకొని ఇంటరాగేట్ చేయాలిగా. మరి ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవు, జీరో ఉంటాయని కూడా అనుకోవట్లేదు, ఎందుకంటే వాళ్ళ బాసే హోంమంత్రి. మరి పోలీసులు వెళ్ళారు కదా సార్ అక్కడ, కొండా సురేఖ గారి ఇంటికి వెళ్ళారు కదా, వెళ్ళి మరి ఎందుకు పట్టుకురాలేదు ఆయన సుమంత్ను? ఆమె మంత్రి అయితే కార్లో తీసుకొని పోవచ్చా అనుమానితుని? మరి నేను తీసుకపోతే ఊకుంటారా? మా ఇంటికి వచ్చి తలుపులు వెళ్ళగొట్టరా? అవును. మరి కార్ను సీజ్ చేయరా? పాడి కౌశిక్ రెడ్డి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో పోయి కంప్లైంట్ ఇవ్వడానికి పోతే ఆయన మీద కేసు రిజిస్టర్ చేసిండ్రు. ఇక్కడ తుపాకీతో బెదిరించినా కూడా ఆయన మీద కేసు రిజిస్టర్ చేయలేకపోతున్నారంటే ఏంది? అంటే డక్కన్ సిమెంట్స్ వాళ్ళు ఆల్రెడీ కంప్లైంట్ చేస్తే కదా సార్ వీళ్ళు యాక్షన్ తీసుకోవాలి కదా. అవునండి, మరి డక్కన్ సిమెంట్ వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి కదా. అవును, సోమోటో చేయాలి కదా. నేరం జరుగుతున్నప్పుడు చూస్తున్న ప్రతి వాడు నేరస్తుడే. నేరం జరుగుతున్నప్పుడు బాధితుడు భయపడి భయకంపితుడై కంప్లైంట్ ఇవ్వలేకపోతే పోలీసు వాళ్ళు సోమోటో కేసు రిజిస్టర్ చేయాలని చట్టమే చెప్తుంది. తర్వాత అది ఫేక్ కేసా రియల్ కేసా అనే తర్వాత ముందు వాళ్ళిద్దరిని అయితే విచారించాలి, ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలిగా. అవునవును సార్. అవును, ఆ సుమంత్ అంటోడి మీద రోహన్ రెడ్డి అంటోడి మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలిగా. అవును. మరి ఆయన గెస్ట్ హౌసే అడ్డా, ఈ అక్రమాలకు అడ్డా అయిపోయింది. ఈ మంత్రులందరి గెస్ట్ హౌస్ ఇదే పరిస్థితి. గెస్ట్ హౌస్ వల్ల ఫామ్ హౌస్ వల్ల పంచాయతీలు చేసుకుంటూ కూర్చున్నారు. అంటే ఇష్యూ మనం కొండా సురేఖ వర్సెస్ పొంగులేట్ గా చూడొచ్చా సార్? దీన్ని డైవర్ట్ చేసే ఇష్యూనా మళ్ళీ? ఇది ఎవరు వర్సెస్ ఎవరు కాదండి. ఇది సమస్య ఏంటంటే ఈ తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ ప్రజలు నడుస్తుంది ఇప్పుడు. ఈ కొండా సురేఖ వర్సెస్ పొంగులేటి కాదు. ఇదేమన్నా వాళ్ళ పనుల పంచాయతీ? ఇదేమన్నా లేకపోతే ఇద్దరు దొంగలు కదా ఊళ్ళు పంచుకుంటే నువ్వు నా ఏరియా కాకుండా నేను ఏరియా, నా దందా నేను చేసుకుంటా, మీ దందా నువ్వు చేసుకో, నా దాంట్లో నువ్వు వేస్తున్నావు నిలబెట్టడానికి. అందుకోసమే నా ప్రజలకు అధికారం ఇచ్చింది. ఇంకో డిమాండ్ కూడా చేశారు సార్, అయిపోయింది. తెలంగాణ ప్రజల మీద అప్రకటిత యుద్ధం ప్రకటించింది కాంగ్రెస్ మాఫియా పార్టీ. ఇప్పుడు మీరు ఇంకో డిమాండ్ కూడా
చేశారు సార్. ఉత్తమ్ రేవంత్లో కాల్ డేటా తీయాలని చెప్తున్నారు. మరి 100% తీయాలి. ఇది ఎవరు చేయాలి సార్? మరి ఎవరు చేయాలి? ఉత్తమ్ పొంగులేటి తీయాలి, కొండా సురేఖ రేవంత్ తీయాలి, రోహన్ రెడ్డి, అదే విధంగా రేవంత్ రెడ్డి చుట్టూ ఒక కోటరీ ఉంటది సార్. ఆ కోటరీ మొత్తం కూడా ఫైమ్ తర్వాత ఇంకెవరెవరు ఉంటారు వీళ్ళందరూ కూడా ఏపీవై రెడ్డి అని ఇంకా రకరకాల. ఇది ఎవరు చేయాలి సార్? మరి కాల్ డేటా ఎవరు తీస్తారు సార్? రాష్ట్ర ప్రభుత్వమా, కేంద్ర డిపార్ట్మెంటే తీయాలి. ఇంకెవరు తీస్తారు? మీరు ఏమైనా కంప్లైంట్ చేశారా? మరి చేస్తామండి, అన్ని చేస్తాము. మేము అదే చెప్తున్నా, మేము చేయాల్సిన అవసరం లేదు. పోలీసు వాళ్ళు చట్టమే చెప్తుంది సోమోటో చేయాలని. సార్ దానికి కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. పత్రికలో న్యూస్ వస్తే కూడా దాన్ని కంప్లైంట్ గా తీసుకోవచ్చు సార్. సుమోటోగా తీసుకొని కంప్లైంట్ తీసుకోవచ్చు సార్. మీరేం చేయబోతున్నారు సార్? మరి ఇంతవరకు ఎలాంటి అరెస్ట్ కంప్లైంట్ తీసుకోవచ్చు సార్. మీరేం చేయబోతున్నారు సార్? మరి అరెస్ట్ ఎవరు చేయట్లేదు. ఇష్యూ అయితే మీనాక్షి నటరాజన్ తీసుకుపోతామండి. ఒక ప్రజాస్వామ్యం కల్పించిన హక్కు సార్ ప్రజల లోపలికి తీసుకుపోవడం, అదే చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. సో మొత్తానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన కామెంట్స్ అయితే చూసినాం కదా. అదే క్రమంలో దానికి ఆయన ఏమంటున్నాడంటే, నేను ఒక మాట అడగాలి, నేను మాట అడగాలి శ్రీనివాస్ గారు. ఫోన్ ట్యాపింగ్ జరిగింది, చాలా మందికి అన్యాయం జరిగింది, ఇబ్బంది జరిగింది, హీరోలను బెదిరించారు, కాంట్రాక్టులను బెదిరించారు, ఇది బెదిరించారు అన్నారు కదా. ఇదంతా దౌర్భాగ్యం చేసింది ఎవరు? కేవలం ఒకటే మాట శ్రీనివాస్ గారు, నేను ఏమంటున్నా ఒకటే మాట. ఒక ఓఎస్డి చేసిన మిస్టేక్ని అది తిరిగి మళ్ళీ రోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తే ముఖ్యమంత్రి గారిని డైరెక్ట్ గా టార్గెట్ చేయడానికి అవకాశం తీసుకోవడం ఏదైతే ఉందో, ఇక వారు ఐపీఎస్ గారు వారికి తెలిసిన వ్యవహారం మేమేం కాదని అంటలేము. కానీ ఒక మాట, చాలా దుర్మార్గాలు చేసి అందరిని బెదిరించి భయపెట్టి బాధలు పెట్టి పైసలు వసూలు చేసిన టీంని ఏమనాలి? వాళ్ళ టీంలోనే చేరారు కదా. వెంకట్ గారు ఒకసారి లక్ష్మీనారాయణ గారు నమస్కారం అండి. నమస్తే. ఎట్లా చూస్తారండి మొత్తానికి బీజేపీ అంశంలో ఇది ఫోన్ ట్యాపింగ్ అంటే మీన్స్ ఇక్కడ ఏదైతే రోహిన్ రెడ్డి ఇష్యూ కావచ్చు, తర్వాత మరి ఓఎస్డి సుమంత్ ఇష్యూ, సో దీంట్లో బీసీ అంశం కూడా మళ్ళీ మీ గ్రౌండ్లోనే ఉందని చెప్పి జరుగుతోంది. ముందుగా బీసీ అంశం గురించి బీజేపీ ఏం చేస్తుంది చెప్పండి. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ మీద బంధుకి మా అధ్యక్షుడు కూడా పూర్తిగా మద్దతు ప్రకటించారు. దానికి ఎట్లా జరుగుతుంది, వీళ్ళకి రిజర్వేషన్ బిల్లు ఫెయిల్ అవుతుందని తెలుసు, దీన్ని అనవసరంగా టెక్నికల్ గా అన్నిటిగా దాంట్లో ఫాల్ట్ ఉందని తెలుసు కానీ ప్రవేశపెట్టారు. అందుకే నేను సుప్రీంకోర్టు కొట్టుపడేసింది. దాని గురించి మనం ఎక్కువ అదేంటంటే ఓటు బ్యాంక్ రాజకీయం కోసం చేశారు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు అది మళ్ళీ బయట వాళ్ళ మీద వేయాలని ట్రై చేశారు, వాళ్ళ మీదకే పోతుంది. నెక్స్ట్ అది దాని గురించి మనకేంటంటే ఓట్ బ్యాంక్ రాజకీయం కానీ మనం ఎక్కువ మాట్లాడుకోవడం వేస్ట్. దాని గురించి పెద్దలు. ఓకే, లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు ఆర్ కృష్ణయ్య బీజేపీ రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. ఆయన మరొకసారి బీసీ ఉద్యమం పట్ల